నేటిదిన వాక్య ధ్యానం కొరకు సామ్స్ 23rd స్టాంజా 50వ కీర్తన 23వ చరణం. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు, నేను వానికి దేవుని రక్షణ కనుపరుచున్నట్లు వాడు మార్గము సిద్ధపరుచుకొనెను. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరు అందరూ పొందుదురుగాక. వాక్య ధ్యానం కొరకై ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ కొందనాలు. నేడు చదవబడిన ఈ వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ వాక్య భాగంలో దేవుని మహిమపరచుటకు మనం చేసే అనేక కార్యాల్లో నేడు మనం చదివినటువంటి వాక్యం తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే స్తుతి యాగము. స్తుతి యాగము అనగా Paul's epistle to Hebrews chapter 13 verse 15. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వ ఫలము అర్పించుదము. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఒకటి, హృదయంలో ప్రభు నామాన్ని ఎంత గొప్పదో దాన్ని స్మరణకు తెచ్చుకొని దాన్ని ఒప్పుకోవాలి. రెండోదిగా మనము హృదయపూర్వకముగా నోరు తెరిచి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎవరైతే ఈ విధముగా చేస్తారో వారు దేవునికి స్తుతియాగము చేయువారు అనేటటువంటి విషయాన్ని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఈ కార్యము చేయుటలో శ్రద్ధ చూపినటువంటి భక్తులను పరిశుద్ధ గ్రంథంలో ఎందరినో మనం చూడగలం. వారిలో బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 10, దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనంలో, ఇట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలు తెలుసుకున్న అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచూ వచ్చాను. దానియేలు జీవితంలో అనుదినము దేవుని స్తుతించేటటువంటి భక్తుడు. మరి ఇట్టి కార్యములు చేయుటకు ఆటంకము కలిగినటువంటి ఆ పరిస్థితుల్లో దానిని అతడు చేయుటలో ఎంతమాత్రం కూడా అశ్రద్ధ చేయక మరణముకైనా అతడు ఇష్టపడ్డాడు, కానీ ప్రార్థన చేయటను స్తుతించటను మాత్రం ఎంతమాత్రం దానియేలు అశ్రద్ధ చేయలేదు. ఆ విధముగా చేసినటువంటి కార్యమును బట్టి అతనికి మరణకరమైనటువంటి శిక్ష నియమింపబడింది. అనగా సింహముల గుహలో అతను వేశారు. అయితే అనుదినము దేవునికి స్తుతియాగం చేసేటటువంటి వ్యక్తిగా అతడున్న కారణము సింహములు అతనికి ఏ హాని కూడా చేయలేకపోయాయి. ఇట్టి సంఘటన ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో గమనించిన రాజు దానియేలు గురించి, అలానే దానియేలు స్తుతించినటువంటి దేవుని గురించి అతడు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ 6 verse 23, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో, రాజు ఇందును గూర్చి అతి సంతోషభరితుడై దానియేలు గుహలో నుండి పైకి తీయడని ఆజ్ఞయగా బంట్రోతులు దానియేలును బయటకు తీసిరి. అతడు తన దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం మనం చూడగలం. స్తుతియాగం అర్పించిన వాడు గనుక దేవుడు అతనికి రక్షణ కలుగు చేశారు. అయితే స్తుతించుటను ఆటంకపరిచినటువంటి వారు ఏ విధమైనటువంటి శిక్షకు దానియేలును అప్పగించారో ఆ శిక్షలో వారి పాలువారై వారును వారి కుమారులను వారి భార్యలను వారు సింహముల పాలైనటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని స్తుతించుటను మన మనసు ఆటంకపరిచిన ప్రమాదమే. ఆయనను స్తుతించుటను ఎవరు ఆటంకపరిచినా వారికి ప్రమాదమే గనుక మొదట మనము కాక మరెవరైనా నాడు దానియేలు స్తుతించేటటువంటి దానియేలు ఆటంకపరిచి చూశారు, కానీ వారే నష్టపోయినటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ స్తుతించినటువంటి దానియేలు దేవుడు అనుగ్రహించినటువంటి రక్షణ, ఆశ్చర్యకరమైనటువంటి రక్షణ తన జీవితంలో పొందాడు. ఈ విషయం గురించి రాజు అంటున్నాడు కదా, వర్స్ 27 27వ వచనంలో, ఆయన విడిపించువాడును రక్షించువాడునై ఉండి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకార్యములను చేయువాడు ఆయనే సింహముల నోట నుండి దానియేలు రక్షించనని అతడు రాయించుటను కూడా ఇక్కడ మనం గమనించగలం. ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులు,
అనుదినము మనం ప్రభువును స్తుతించాలి. అలానే దేవుని ప్రజలతో కూడా కలిసి ఏకముగా మనం దేవుని స్తుతించాలి. ఇవన్నీ కూడా మన ముందున్న కాలంలో దేవుని రక్షణ కార్యం మనం పొందటానికి ఇవి చాలా అవసరం. వీటిని మనం నిర్లక్ష్యం చేస్తే నాడు సింహముల గుహలో ఎవరైతే దానియేలు వెయ్యాలని చూసి సింహముల పాలయ్యారో వారికి కలిగినటువంటి నష్టం మన ఆధ్యాత్మిక జీవితంలో, ఆర్థిక జీవితంలో, కుటుంబ విషయాల్లో పొందటానికి అవి కారణాలు అవుతాయి గనక నేడే ఏమాత్రం అశ్రద్ధ చేయక ప్రభుని స్తుతిద్దాం. నిశ్చయముగా ప్రభు అనుగ్రహించే రక్షణను ఇహమందు, అలానే రాబోతున్నటువంటి కాలమందు ఉండబోయే ఉగ్రతను తప్పించుకుని ఎల్లప్పుడూ ప్రభును మహిమపరిచే ఆ దేవుని రాజ్యానికి వారసులం అవుదాం. ఈ మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకే దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల తండ్రి వందనాలు. నేడు విన్న ఈ మాటలు మా ప్రియుల ఆత్మకు నిశ్చయముగా నూరంతల దైవిక దీవెనలు కలుగు చేయుటకు పరిశుద్ధాత్మ దేవ మీరు ఆశీర్వదించుదురుగాక. మీ పరిచయలో ప్రయాసపడుతున్న దైవ సేవకులను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను, వేదనలో ఉన్న వారిని ఆదరించండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన మా ప్రియులను కూడా మీరు దర్శించి మేలు కలుగు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోనే నడిపించునుగాక. ఆమేన్. నేడు విన్న